ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం నమ శివాయ నమ. మనం ఈరోజు ఈ ఉపశమన దాని గురించే ఈ వాసనలు ఎట్లా లయమైతే ఈరోజు మనం వాసనలు లయం కావడం ఒకటి, తర్వాత జీవన్ముక్తులు అంటే ఏమిటి, జీవన్ముక్తులు వారి యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈ ఉపశమన స్థితిలో ఈ మనస్సు అనేది మొత్తం లయమైపోతుంది. ఉపశమ స్థితి అంటే ఉపశమించిన తర్వాత మనస్సు ఉపశమ స్థితి అనుకుంటాం. మనస్సు ఉపశమనంలో ఉంది అంటే శాంతి పొందింది అంటే ఆటోమేటిక్గా ఈ మనసుకు వచ్చే ఆ కోరికలు, వాసనలు, ఇవన్నీ వాసన తగ్గిపోయి మనసులో కోరికలన్నీ కూడా అక్షయమైపోయినాయి అన్నమాట. క్షయమైపోతే మనసు చిత్త బాక్స్ ఎంప్టీ అవుతున్నది, అయిపోయింది. ఇక స్థితిలో మొత్తం ఎంప్టీ బాక్స్ తగ్గుతూ వస్తూ కోరికలు అన్నీ మొత్తం చిత్తం బాక్స్ ఎంప్టీ అయిపోయి మనసు ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. ఏ కోరిక లేకుండా మనసు ప్రశాంత స్థితిలో ఉంటుంది. అప్పుడు ఇక మనకు ఏ బంధనాలు లేవన్నమాట. బంధనాలన్నీ తెంచుకోపోయినాయి. బంధనాలన్నీ తెంచుకోపోయినాయి కాబట్టి ఈ ప్రశాంతత ఏర్పడుతుంది, మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మస్వరూపం ఆటోమేటిక్గా మనకు ప్రకాశిస్తుంది. ఆత్మస్వరూపం ప్రకాశించిన తర్వాత ఏంటిగా అంటే బ్రహ్మస్వరూపం కూడా ఇక ప్రకాశిస్తుంది అన్నమాట. ఆత్మస్వరూపం ఎప్పుడైతే ప్రకాశించిందో దాంతో ఏమన్నా బ్రహ్మజ్ఞానం ఏర్పడుతుంది. బ్రహ్మజ్ఞానం ఏర్పడగానే ఇక పరబ్రహ్మస్వరూపం కూడా మనకు కనపడుతుంది. పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిపోతాం. పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిపోయామంటే మనకి ఇక ఏది లేదు. శాశ్వతమైన వస్తువు పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మజ్ఞానమే పరబ్రహ్మం స్వరూపానికి తీసుకుపోతుంది కథం. దాంతోనే ప్రజ్ఞానం ప్రజ్ఞానం ఏర్పడితే బ్రహ్మం ఏర్పడినట్టే. అప్పుడు మనం ఏమవుతుంది, అహం బ్రహ్మాస్మి అయిపోతాం మనం. అప్పుడు నీకు తెలిసిపోతుంది అహం బ్రహ్మాస్మి అనే సంగతి. ఈ ఆత్మ ఎప్పుడైతే వెలిగిందో నీకు బ్రహ్మస్థితి తెలిసిపోతుంది. ఆ బ్రహ్మజ్ఞాన స్థితి, ప్రజ్ఞాన బ్రహ్మస్థితి ఎత్తడంగానే నువ్వు ఆటోమేటిక్గా అహం బ్రహ్మాస్మి నేనే అన్న సంగతి నీకు అర్థమవి ప్రశాంత చిత్తంలో ఆ పరమశాంతిలో ఉండిపోతాం అని స్వామి చెప్తున్నాడు. ఇక వేదాలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. ఇక ముండకోపనిషత్తు ఏం చెప్పింది, ఎత్త చిత్తం లయమైపోతుంది. ఈ చిత్తం అనేది ఇప్పుడు నేను చెప్పింది మొత్తం చిత్తం అనేది మొత్తం చిత్త బాక్స్ మొత్తం లయమైపోతుంది. మనకు కావాల్సిన చిత్త బాక్స్ లయం కావడమే. దాంతో మీకు మనకి ఏ కోరికలు, ఏ వాసనలు ఏవి ఉండవు అక్కడ. అప్పుడు ఇక ద్వంద్వాలు ఉన్నాయి మాట ఉంది. ఇదే మాట మనకు వేదాలు ఉపనిషత్తులు కూడా చెప్తాయి. చాందోగ్య ఉపనిషత్తు కూడా అద్వైతాలు దొరికిపోతే బ్రహ్మమే మిగులుతుంది అని అది చెప్పింది. అట్నే ముండకోపనిషత్తు కూడా అదే మాట చెప్పింది. చాందోగ్యోపనిషత్తు కూడా నీకు చిత్తం లయమైపోతుంది, నీకు బ్రహ్మస్వరూపం ప్రత్యక్షమవుతుంది, నీకు నువ్వు బ్రహ్మాండమని నువ్వు ఆటోమేటిక్గా తెచ్చిపోతే నీకే అనిపిస్తుంది అయం బ్రహ్మ అన్నమాట నీకు తెలిసిపోతుంది. ఇకపోతే ఈ ఉపశమతి స్థితిలో ఏమైందంటే ఈ ద్వైతాలు అనేవి కూడా కరిగిపోతాయి. ఏదైతే అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆత్మజ్ఞానం వచ్చిందంటే ఈ ద్వైతం అనేది నడిచిపోతుంది. ద్వైతం అంటే ఏంటి, కష్ట సుఖ ఇవి నేను నాది ద్వైతం. ఇది నా వస్తువు, ఇది నాది, ఈ ఆస్తి నాది, ఆ ఆస్తి నాది, ఇది నీది, అది నీది. ఆ తర్వాత అట్లా కూడా సుఖం దుఃఖం, ఇది నాకు ఈ దుఃఖం వచ్చింది, నాకు ఈ సుఖం వచ్చింది, ఇవన్నీ పోతాయి. సుఖాలు, దుఃఖాలు, కష్టం, నిష్ఠూరాలు, ఇవి మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరి కూడా చచ్చిపోతాయి. ఏముండదు. ఇక మనసు ప్రశాంత స్థితిలోకి చేరుకుంటుంది.
తాదాత్మ్యం చెందుతుంది. మనస్సు బ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపం కనపడాలంటే నీకు ప్రశాంతత చిత్తమే కనపడుతుంది అన్నమాట. కాబట్టి నీకు మనస్సులో ఏమైపోతుంది, ద్వైతం కూడా నన్నమైపోతుంది, పరమశాంతి నీకు లభిస్తుంది అని ఇటు ఫస్ట్ మాస్టర్ చెప్తున్నాడు. అటు పక్కన వేదాల ఉపనిషత్తులు కూడా అవి ఘోషిస్తున్నాయి. ఇక మనకు ఇంకా డౌట్ ఏంటి, చిత్తం లయమైపోయిందంటే ఉపశమన స్థితి వస్తుంది, ఆటోమేటిక్గా అన్ని బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అనేది మనకు తెలిపోతుంది. జీవుడు అప్పుడు జీవన్ముక్తి అవుతాడు. ఈ సముద్ర ఈ దేహాలన్నీ అయిపోయి దుఃఖాలు అవన్నీ అయిపోయినాయి అంటే అప్పుడు జీవుడు ఏమవుతాడు, ఇక జీవుడు జీవన్ముక్తుడు అయిపోతాడు. ఈ జీవితాన్ని నుంచి ముక్తుడైపోతాడు. అంటే మోక్షం స్థితి, బంధనాన్ని తెగిపోయి ఆ మోక్ష స్థితిలోకి చేరుకుంటాడు. మోక్షం వచ్చినట్టుగా మోక్ష స్థితికి చేరుకున్నాడు అంటే మోక్షం చెప్పేశాడు. తర్వాత బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మసమైంది బ్రహ్మం ఆత్మస్థితి వచ్చిందంటే మోక్షానికి వచ్చినట్టే. ఆ తర్వాత ఇది వచ్చిందంటే బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం వస్తే ఆ పరబ్రహ్మస్వరూపం నీకు కనపడుతుంది. ఆ పరబ్రహ్మస్వరూపం కనపడ్డది అంటే మనకు మొత్తం బ్రహ్మమే నేను అన్నది స్ఫురణకు నీకు వస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నమాట నీకు తేలిగ్గా నీకు మన యొక్క చిత్తంలో మనకు ఆ జ్ఞానబోధం మనకు కరిగిపోతుంది. దాంతో మన యొక్క అన్ని బాధలు పోతాయి. ఇక మన నేను బ్రహ్మాత్మ అని ఎప్పుడైతే నీకు అర్థమైపోతుందో కదా, బ్రహ్మస్వరూపం నీకు అసలు నీ స్వరూపమే బ్రహ్మస్వరూపం. అది తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం. మనం అది చేసుకున్నామంటే మనకి అన్నీ అయిపోయినట్టే. అనుకున్నట్టుగా వశిష్ఠ మహర్షి రాముడితో ఏం చెప్తానంటే, రామ, ఈ ఉపశమ అనేది మోక్షానికి పరమ లక్ష్యం. ఈ ఉపశమ స్థితి మోక్షానికి పరమ లక్ష్యం. ఇది ఈ ఉపశమ స్థితి రావటమే నీకు మోక్షానికి లక్ష్యం. అదే ఉపశమ స్థితి వచ్చిందంటే మోక్షానికి ఇక నెక్స్ట్ స్టెప్ అదన్నమాట. కాబట్టి నీకు దీన్ని ఉపశమ స్థితిలో మనస్సులో ఏమైపోతుంది, ద్వైతము నశించిపోతుంది. ఆ తర్వాత కోరికలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. నీకు మిగిలినది ఏంటి, హాయిగా ప్రశాంత స్థితి, ఉపశమ స్థితి, మనస్సు ప్రశాంతమయ్యి నీకు ఎట్లుందంటే మంచిగా ఆనందం. అదే ఆత్మస్థితికి నిజంగా వస్తే నిజంగా ఎంత అదృష్టవంతుడో మనకు మనసు చిత్తశాంతి ఏర్పడి, మనశ్శాంతి ఏర్పడి ఒక ఆనందం ఏర్పడుతుంది. తర్వాత బ్రహ్మజ్ఞానం ఏర్పడితే ఇక బ్రహ్మానందం మనకు ఆ బ్రహ్మస్వరూపం మనకు కనబడుతుంది. ఆ బ్రహ్మస్వరూపం కనబడి బ్రహ్మానందం కూడా మనకు కనబడుతుంది. ఆ బ్రహ్మానంద స్వరూపంతో మనకి మనస్సు అన్ని ఏమైపోయి ఇక మనమే నువ్వే పరబ్రహ్మస్వరూపుడి అనే జ్ఞానం నీకు ఉదయిస్తుంది. ఎప్పుడు పరబ్రహ్మస్వరూపం కనుక దర్శనమైందంటే మనకి ఆ స్థితి కలుగుతుంది. అందుకు మనం ఏం చేయాలి, మనస్సును లయం చేసుకోవాలి ఒక పాయింట్. తర్వాత శాంతిని పొందాలి. అప్పుడు ఆత్మజ్ఞానం పొందుతావు. ఆత్మజ్ఞానం పొందితే నీకు పరమశాంతి లభిస్తుంది. నీకు ఆనంద స్థితి వస్తుంది. ఆనంద స్థితి వచ్చిందంటే బ్రహ్మానందంలోకి వెళ్ళిపోతావు. బ్రహ్మస్వరూపంలోకి వెళ్ళిపోయి బ్రహ్మానంద స్థితికి వెళ్ళిపోతావు. ఇక నువ్వు అప్పుడు పరబ్రహ్మాన్ని అయిపోతావు. కాబట్టి పరబ్రహ్మానివి నువ్వు పరబ్రహ్మ అయినట్టే భావిస్తావు. ఇక అప్పుడు నీకు ఎక్కడ లేదు, నీలోనే ఉన్నాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఉంది చిదాకాశంలో. అక్కడ ఆయన ఉన్నాడు అనుకుంటున్నావు, ఆయనే నీలో కూడా ఉన్నాడు. అక్కడ చిదాకాశం లాగా కాదు, ఇక్కడే ఉన్నాడు. ఈ మన హృదయంలోనే మన చిదాకాశ స్వరూపుడు ఉన్నాడు. కానీ ఆయన అంతటా మొత్తం ఎన్నుకొని ఉన్నాడు. చిదాకాశ స్వరూపుడు మన పక్కన ఇప్పుడు ఇక్కడ అక్కడ అంతా ఆక్రమించున్నాడు. కాకపోతే మనలో కూడా అన్నిటి ఉన్నాడు. కాకపోతే మనకు కనబడడు. ఎందుకు, నిర్వికారి. ఆయనని మనం తెలుసుకుంటే అప్పుడు ఆయన మనకు బ్రహ్మాగ్రం ఒక జ్యోతి మనకి ఎదిగిపోతుంది. ఆ జ్యోతి వెలగాలంటే మన మనసు చిత్తశాంతి పొందాలి. ఇదే మాట మనకు
వేదాలు చెబుతున్నవి, భగవద్గీత చెబుతున్నది, ఉపనిషత్తులు చెబుతున్నవి, అన్ని 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 సంస్కృతులు కూడా ఇవే మనకు చెబుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను పెట్టుకుని మనకు ప్రకాశ స్థితి కావాలి, చిత్తం లయం కావాలి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం వృష్టిమాసి కొన్ని శ్లోకాలు మన శ్లోకపద రోజు నేర్చుకుంటాం కదా, ఈరోజు కూడా ఆయన చెప్పిన కొన్ని శ్లోకాలను చూద్దాం. ఏం చెప్తున్నాడు? వాసనాయ క్షయే యుక్తం చిత్తం శాంతిమవాప్యయాత్. వాసనా బీజ నాశేన సంసార ఉపశమో ధ్రువం. వాసనాయ క్షయే యుక్తం చిత్తం. చిత్తంలో వాసనలు గినక నీకు మొత్తం క్షీణించిపోతే చిత్తం శాంతం మవాప్నయాత్ అంటే నీకు చిత్తం మనస్సు ఈ వాసన పోతే నీకు చిత్తం పరమశాంతి లభిస్తుంది. అసలు నీకు ఈ దుఃఖాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ ఏముండవు, ద్వంద్వాలు ఉండవు. నీకు అసలు శాంత స్థితి మనకు. ఈ హంగామా, ఈ గోళ, ఈ గందరగోళం, మన రోజు పొద్దున్నే అటుకాయ ఇటుకాయలు బాగా ఇవన్నీ మంచి సంకల్పాలు రావచ్చు, వచ్చే సంకల్పాలు రావు. ఈ సంకల్పాలు వచ్చి మనం గందరగోళం అయిపోతున్నాం. అవన్నీ పోతాయి. ఇక అవన్నీ అనుకునే వాసనాక్షయే యుక్తం చిత్తం శాంతి మోప్నియాత్. నీకు ఈ వాసనలన్నీ క్షేమైపోతాయి. అప్పుడు నీకు చిత్తం శాంతితో కూడుకొని ఉంటుంది. మోప్నియాత్ శాంతితో నీ మనసు కూడుకొని ఉంటుంది, శాంతి పొందుతుందని చెప్తున్నాడు. అటు ఇంకా వాసన బీజనాశేన సంసారోపశమో ధ్రువం. వాసన బీజనాశేన, వాసన యొక్క బీజం దాని అసలు అంతా బీజం కూడా మొత్తం వాసన బీజం మొత్తం నాశేన అవన్నీ పోతే ఇక సంసార ఉపశమనం ఈ సంసార బంధం మొత్తం కొట్టుకుపోతుంది. ఇక ఈ సంసార బంధనాలు అనేవి ఉండవు. ఎప్పుడు వాసన బీజాలు మొత్తం వెళ్ళిపోవాలి. అప్పుడు నీకు సంసార బంధం అనేది కూడా ఉండదు. వాసన క్షయం పోతే అక్కడ నీకు జగత్మా ఎంత పోతుంది. ఈ వాసన ఇక్కడ మన ఇంకా వాసన బీజ నాశనం మొత్తం నాశనం కావాలి. అక్కడ క్షయం అన్నాడు, ఇక్కడ ఉంటున్నాడు నాశనం అన్నాడు. అంటే వాసన క్షయం అయిపోతే ఈ జగత్తంతా మాయా, ఇదంతా పుట్టింది అని మనం తెలిసిపోయి వాసన క్షయం అయిపోతుంటే అప్పుడు నీకు ఆత్మ మనం కమ్ముకొని ఈ వాసనలే ఎన్ని కోటి విడిపోతున్నాయి. విడిపోతే నీకు ఏమవుతుంది? ఆత్మ ప్రకాశ జ్యోతి ఏర్పడుతుంది. అది ఏర్పడదంటే నీకు మనస్సు పరమశాంతి పొందుతుంది అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వాసన బీజ నాశనం. ఇక అక్కడ అవన్నీ వాసన పోయిన తర్వాత మళ్ళీ ఉత్పత్తి కాకుండా బీజ నాశనం అయిపోతుంది. అసలు మళ్ళీ ఇత్తులు ఉంటే వాడు మూలాలు, ఆ మూలాలు కూడా నాశనం అయిపోతుంది. తిరిగి మళ్ళీ వాసనలు అనేవి రావు. అంటే నీ సంసార బంధం అంతా నాశనం అయిపోతుంది. ఇక మళ్ళీ పుట్టుకోలేదు నీకు. ఇత్తులు ఏగిపోతాయి అన్నమాట. ఇత్తులు ఏగిపోతే ఇంకా మళ్ళీ పోయిగా ఇత్తులు ఏగిపోతాయి. అప్పుడు ఇత్తులు కూడా ఏగిపోతే ఇంకా మళ్ళకెత్తపోయిగా వాసన అనేది రావు. ఇక మొత్తం ఏగిపోయినట్టే అన్నమాట. వాసన సర్వనాశనం అయిపోయినాయి. మొత్తం ఏగి నాశనం అయిపోయి నీకు మనం మరకెత్తాం అన్నమాట. అప్పుడు నీకేమైంది? ఈ సంసార బంధనాన్ని కొట్టుకుపోయి అసలు నీకు పుట్టుగా ఈ జన్మరాహిత్యం లభిస్తుంది అన్నమాట. అది ఆ తర్వాత అంటే వాసన క్షీణతో చిత్తం శాంతి పొందుతుంది. బీజనాశన మొత్తం మళ్ళా మనకు బీజనాశన ఇప్పుడు సంసారం ఇక మళ్ళీ సంసార బంధనం అనేది ఉండదు అని చెప్పాడు. ఇక వాసన అంటే ఏంటి అనేది కూడా చెప్తున్నాడు స్వామి. వాసన అంటే సంకల్పాలు అంతే కదా. వాసనలు ఉంటే మన సంకల్పం ఏర్పడుతుంది. ఆ వాసనలు ఇంకా మనకు క్షయం అయిపోవడం అంటే సంకల్పాలన్నీ కూడా పోయేటి. వాసనలు అంటే సంకల్పం. సంకల్పం అంటే ఏంటి?
కర్తృత్వం. వాసనల వల్ల సంకల్పం ఏర్పడుతుంది. సంకల్పం వల్ల నీకు కర్తృత్వం వస్తుంది. సంకల్పం ఏర్పడితే దానికి కర్తృత్వం వస్తుంది. ఓ సంకల్పం ఏర్పడుతుంది. వాసనతో సంకల్పం వస్తుంది. సంకల్పంతో నీకు అది చేయాలని పని పడుతుంది. దాన్ని పూనుకుంటావు. అప్పుడు నువ్వు కర్తవవుతావు. మళ్ళీ అదే నీకు భోక్తమవుతావు. కర్తవవుతావు. కర్త తర్వాత భోక్తమవుతావు. కర్తృత్వం నెక్స్ట్ భోక్తృత్వం అయిపోతావు. అప్పుడు మన అంటే ఏంటి? కర్త నువ్వే మళ్ళీ అవుతావు, భోక్త నువ్వవుతావు. అప్పుడు మళ్ళీ ఈ కర్మ చేస్తావు కదా, ఆ కర్మ ప్రారంభించుకుంటే కర్మ అయిపోతే మళ్ళీ పుట్టుక ఇవన్నీ మళ్ళీ వస్తుంటాయి. అందుకని ఆ ఇత్తులు మొత్తం మన బీజాలు మొత్తం కూడా వాసన బీజం అంటే ఇత్తులు అవి మొత్తం ఏగిపోయి నాశనం కావాలి. బీజనాశనం చేస్తే ఇక మళ్ళీ జన్మ అనేది మనకు పుట్టుక రాదు. అది దీని ఈ శ్లోక తాత్పర్యం. ఇక దీన్నే మనకు హృదయం దానికి వెళ్ళినప్పుడు మనకు ఈ హృదయంలో ఇప్పుడు ఈ వాసన ఇంకా మొత్తం కరిగిపోతే అప్పుడు మనకి అమృతం తాగితే ఎలా ఉంటుందో అంతటి భావన వస్తుంది. అమృతం తాగినట్టేగా వాసన క్షయమైపోయినంటే నువ్వు అమృతంతో అమృతం తాగినట్టు. అంటే ఏంటి? నీకు మరణం అనేది పుట్టుకలేదు. ఇక దేవత అమృతం తాగిన వాడు వాళ్ళే కదా. అమృతం తాగిన వాడు దేవత. నువ్వు ఆ దేవతతో సమానమైపోతావు. ఎప్పుడు ఈ ఉదయంలో వాసనకి క్షణం చేసి ఆ బీజాన్ని కూడా నాశనం చేస్తే అమృతం తాగి నీవు ఆ దేవతతో ఈక్వల్ అయిపోతావు. ఆ స్థితి వస్తుంది నీకు. అది మనకు చెప్తున్నప్పుడు ఇంకా అద్వైత మతం ఏం చెప్తుంది అంటే దీన్నే అద్వైతంలో వాసనాక్షయం అంటే అహంకార లయమైనట్టు. వాసనలు క్షయమైపోతే అహంకారం అనేది అంటే నాదుడు నీది నాది, నాది నీది ఇవన్నీ కూడా నాది నీది అనే కూడా మొత్తం లయమైపోయినట్టు. అహంకారం అంటే ఇది నాది అనేది అహంకార సత్వం మొత్తం లయమైపోయినట్టు అని చెప్తుంది. ఇక విశిష్టాద్వైతం ఏం చెప్తుందంటే వాసన క్షయం. వాసన యొక్క క్షయం ఏం చెప్తుందంటే భగవద్ అనుగ్రహం పరిపక్వ చెందింది. నువ్వు ఇప్పటించో భగవంతుని ప్రార్థిస్తున్నావు. స్వామి నాకు ఈ జన్మొద్దు అనొద్దు ఇది వద్దు అని నువ్వు ప్రార్థిస్తావు. ఆ భగవంతుని దయ ఇప్పుడు కలిగిందన్నమాట. కలిగితే అప్పుడు ఏమైతే నీకు భగవద్ అనుభవం, ఆ భగవంతుని యొక్క అనుభవం పరిపక్వతకు వచ్చినట్టు. పరిపక్వతకు వచ్చినట్టే నీకు ఇవన్నీ నాశనం పెట్టాయి. అంటే భగవంతుడు నీకు ఎప్పుడు నీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాడు. ఆ విష్ణుమూర్తి అనేవాడు ఇప్పుడు మనకు కనపడలేదు. అప్పుడు నీ కళ్ళ యందు నీకు ఇప్పుడు ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆయన స్వరూపం, ఆయన యొక్క ఇది మొత్తం నీ కళ్ళకు గట్టిగా కనపడుతుంది. ఎప్పుడు భగవదానుభవ పరిపక్వత చెందినప్పుడు, అదే వాసనలో క్షయమైనప్పుడు. నీ వాసనలు క్షయమైతే భగవదనుగ్రహానికి పరిపక్వత చెందుతుంది అని వాళ్ళు చెప్తారు. అద్వైతం వాళ్ళు చెప్పారు వాసన క్షయంతో నీ అహంకారం మొత్తం నీది నాదుడు మొత్తం కూడా నశించిపోతాయి అని వాళ్ళు చెప్పారు. ఇక ద్వైతంలో వీటిని చెప్తారు అంటే వాసన క్షయం అంటే భక్తి స్థిరత్వం. భక్తి మీద నీకు స్థిరత్వం ఏర్పడుతుంది. నీకు ఆ దైవ చింతన ఎప్పుడు నీకు ఏర్పడుతుంది. ఇక దైవ చింతపై అన్నదా ఇక ఏది నీకు నిలబడి మనసు ఏందో పూర్తిగా నువ్వు దేవచింతన ఉందే లీనమవుతావు. అందరూ స్థిరత్వంగా ఉంటావు అనేది వాళ్ళు చెప్పారు. ఇంకో శ్లోకంలో ఏం చెప్పారు వైష్ణవ సాక్షి రూపో అనిరాకారో నకర్త నభోక్తృక ఇత్యేవం నిశ్చయే స్థితే చిత్తోపశమ ఉచ్యతే. అంటే సాక్షి రూపో నిరాకారం, సాక్షి రూపో నిరాకారో నకర్త నభోక్తృత్వం, నకర్త నభోక్తృ. అంటే సాక్షి నీ ఆత్మ ఏం చెప్పటికి నువ్వు నీ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మ ఎప్పుడు ఏ పని చేయదు, ఏది అంటించుకోదు. అది కేవలం సాక్షి. అది కనపడదు మనకి, కానీ
దాని చైతన్యంలోనే మన శరీరం పనిచేస్తుంది, మనం పనిచేస్తున్నాం. దాని యొక్క చేతన లేకపోతే మనం పనిచేయలేం. అది మనకు సాక్షిగా లోపల ఉండి మనని నడిపిస్తున్నది సాక్షిగా మాత్రం ఉంటుంది. కానీ ఏ కోరికలకు దానికి అంటవు. అంతా చేసేది ఒక మనస్సు మాత్రమే, మనస్సు బుద్ధి. ఈ రెండే వాసనలు అంటుకుంటే, వాసనలు సంకల్పాలు చేస్తాయి, ప్రాణాలు చేస్తాయి, నడిపిస్తాయి. సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా వాటికే ఏర్పడతాయి, మనసుకే ఏర్పడుతుంది. మనసుకే సంకల్పం ఏర్పడేది, మనసుకే సుఖ దుఃఖాలు ఏర్పడేవి. మనసుకి కానీ నీకు ఆత్మకి ఏది ఉండదు, సాక్షి స్వరూపమే. ఈ శరీరం కూడా ఏముండదు. అసలు ఈ శరీరానికి కలిగి కూడా అంతా ఇది బండ ఇది ఒక జడ పదార్థమే, ఇది ఏమీ లేదు. ఆ చైతన్యమే నా అంత ఆత్మ మాత్రమే, దాని చైతన్యమే వల్లనే ఇది పనిచేస్తుంది. ఆత్మగా సాక్షి మాత్రమే. కాబట్టి మనకి ఇతేవ నిశ్చయ స్థితే. ఆ విధంగా నీకు ఇప్పుడు నీవు కర్తవ కావని, భోక్తవ కావని, సాక్షి రూపాన్ని మాత్రమే నువ్వు తెలుసుకుంటే ఇతేవ నిశ్చయ స్థితే. నువ్వు సాక్షిమైన స్థితిని కనుక పక్కా తెలుసుకుంటే చిత్త ఉపశమ ఉచ్యతే. నీ యొక్క చిత్తం ఉపశమించినటువంటి స్థితి ఏర్పడుతుంది. నీ చిత్తం అంటే చిత్తబాక్స్ కాలైపోకూడదు. చిత్తబాక్స్ బ్లాంక్ అయిపోయి నీకు మన శాంతి అనిపిస్తుంది. చిత్తోపశమ ఉచ్యతే. అప్పుడు ఉపశమం నీకు కలుగుతుంది, మనసు ప్రశాంత స్థితి వస్తుంది. అది విశ్రమం వస్తే నీ నువ్వు సాక్షివి. నీకు కర్తభావం లేదు, నీకు భోక్తృత్వ భావం లేదు. నీకు నిత్యస్థితి ఏంటి? సాక్షి రూపాన్ని తెలుస్తుంది రామాని చెప్తున్నాడు ఇంద్రుడు. నీకు చిత్తోపశమం లభిస్తుంది. ఈ చిత్తోపశమం పొందితే మొత్తం మన యొక్క ఆ దృష్టి మొత్తం ఆగిపోతుంది. ఎందుకని నేను కర్త అనే భావం మొత్తం హరించిపోతుంది. దాన్ని కర్త భావంగా నీకు చాలా చేంజెస్ వస్తాయి నీ మనసులో. అసలు ఈ బయట ప్రపంచాన్ని చూస్తే బయట ప్రపంచం ఆత్మని అందో అంత ముఖంలో ఆత్మ ఈ కర్మ జరుగుతుందని కానీ, శరీరం పనిచేస్తుంది కానీ, ఈ భావాలు ఇవన్నీ ఎంత నీకు కర్త అనే భావం ఉండదు, కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. నీకు సాక్షి స్వరూపం అనే సాక్షి స్థితిలోనే ఉంటావు. నీవు ఆత్మజ్ఞానం అంటే అది ఆత్మ ఏం చేస్తుంది? సాక్షిగా ఉంటుంది. అంటే అప్పుడు నువ్వు సాక్షి స్వరూపానివే. బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మజ్ఞానం లేకపోతే నువ్వు కేవలం పరబ్రహ్మస్వరూపానివి. ఇక్కడ ఆత్మజ్ఞానం వస్తే ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి నువ్వు ఆత్మస్వరూపుడివి. ఆత్మస్వరూపుడు అంటే ఆత్మ ఇంతవరకు పనిచేస్తుంది సాక్షిభూతమే. ఆత్మ ఎప్పుడు సాక్షిభూతమే. కాబట్టి ఆ స్థితిలో నీకు ఉంటుంది మేడం. కర్మ జరుగుతుంది కానీ నీకేం కాదు. శరీరం పనిచేస్తుంది, నీకు అంటదు. భావాలు వస్తాయి పోతాయి కానీ అవి ఏవి అంటావు. నాకు అంటుకునే భావం అనేది అప్పుడు నీకు ఏది అంటుకునే భావం ఉండదు. ఇక ప్రశాంత మాత్రమే ఉంటుంది. నీవు సాక్షి కాబట్టి నీకు ఏది అంటదు. అంటే ఇప్పుడు నీళ్ళలో మునుగుతే తామరాకు నీళ్ళలో ఉంటుంది, తామరాకు మీద మొత్తం నీళ్ళ తడి ఉండదు, అది నీళ్ళలోనే ఉంటుంది, దాని తడి ఉండదు. అట్లా నువ్వు సాక్షిభూతుడిపై ఆత్మజ్ఞానం కలిసి సాక్షిభూతుడైతే నీకు ఎటువంటి ఏది అంటదు. ఈ జగత్తు యొక్క భావన నీకు రాదు, సంసార భావన రాదు, సాక్షి భావన మాత్రమే ఉంటుంది. ఇదే మాట ఇందా చెప్పుకున్నాం మనం. అదే చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఎవరు వశిష్ఠ మహర్షి గారు బృహదారణ్య ఉపనిషత్తులో ఇదే చెప్పింది. అందులో బృహదారణ్యకి ఏం చెప్పింది? ద్రష్టా శ్రోత మంతా విజ్ఞాత. ఎప్పుడు చూసేవాడికి శ్రోత విన్నా చూసినా నీకు మొత్తం ఈ విజ్ఞాన నీకు అంతా ఏంది సాక్షిభూతంగానే నీకు తెలిసిపోతుంది. ఆత్మ సాక్షిగా మాత్రమే ఉన్నది. ఆత్మ సాక్షిభూతి, నేను సాక్షిభూతుడనే భావమే నీకు ఉంటుంది. కర్త అనే భావం ఉండదు, భోక్తృత్వ భావం కూడా ఉండదు. ఇక అద్వైతంలో వాళ్ళే చెప్తారంటే నీ స్వరూపం ఉందదా ఆత్మస్వరూపం. నువ్వు స్వరూపం అంటే మన ఈ శరీర స్వరూపం కాదు, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం
సాక్షి స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. తర్వాత ఏం చేసుకుంటావు, ఇది బ్రహ్మస్వరూపాన్ని కూడా తెలుసుకుంటావు. కాబట్టి నువ్వు ఈ అద్వైతం వాళ్ళు పూర్తి అంటారు. ఇంకా ఆత్మస్వరూపం వచ్చిందంటే నువ్వు బ్రహ్మస్వరూపం అనే అంటారు. ఇక ఏదైనా నువ్వు బ్రహ్మస్వరూపం అని తీసుకుంటావు అంటారు. విశిష్టాద్వైతం వాళ్ళు ఏమంటారంటే, నీవు చైతన్యమైన ఆత్మని చూసావు, ఆత్మజ్ఞానం నీకు వచ్చింది, నీకు పరబ్రహ్మం విశిష్టమైన వాడు అనే జ్ఞానం నీకు ఉద్భవిస్తుంది. నీ ఆత్మ అంటే పరబ్రహ్మే, ఆ విష్ణుమూర్తి యొక్క ఆయన విష్ణుమూర్తి, నువ్వు ఆయన యొక్క స్వరూపుడు అనే భావన తెలుస్తుంది. నువ్వు విష్ణుమూర్తి కాదు, ఆయన వేరే విష్ణుమూర్తి స్వరూపుడు నువ్వు అన్న భావన వాళ్ళకి తెలుస్తుంది. ద్వైతంలో ఏమంటారంటే విష్ణుమూర్తి వేరే, జీవుడు వేరే, భగవంతుడు వేరే, జీవుడు వేరే. ఆయన సర్వజ్ఞుడు, నువ్వు అల్పజ్ఞుడు. కాబట్టి జీవాత్మ భావాన్ని నీకు మొత్తం భగవంతుడు ఎదురుగా కనపడేది కదా, నీకు జీవాత్మ భావన మొత్తం, నీ జీవాత్మ కూడా భగవత్ స్వరూపం అన్నదే కలుస్తుంది. కానీ నువ్వు భగవంతునికి దాసుడివి. నీ జీవాత్మతో నువ్వు ఆత్మజ్ఞానం, నీకు ఆత్మ లోపల ఉంది, అది భగవంతుడి యొక్క దాన్ని ఏమంటారు, భగవంతుడికి నువ్వు దాసుడివి. నువ్వు భగవంతుడి కాదు, నువ్వు భగవంతుడికి దాసుడు అని నీకు పరిపూర్ణత ఎంతో విశ్వాసం ఏదండి, నీ పరమాత్మ బ్రహ్మవిష్ణు నీకు ఏర్పడుతుంది. ఆ స్వామి యొక్క రూపాన్ని నేను, ఆ స్వామిలో భాగాన్ని నేను అనే భావాన్ని నీకు అక్కడ తోలిపోతుంది. నీకు అక్కడ దైవ భావన ఎదురుగా స్వామి కనపడతాడు. స్వామి నువ్వు నేను కూడా స్వామి యొక్క స్వరూపాన్ని అన్న జ్ఞానం కలుగుతుంది నాకు. ఆయన కానీ నువ్వు స్వామివి కావు, కానీ ఆయన రూపాన్ని, ఆయనలోని భాగానివే అనే జ్ఞానం ఇష్టలేదు. అందులో ఏం చెప్పారు, అద్వైతం లేదు, నువ్వు పూర్తిగా ఆ స్వామి ఎంతో, ఆ స్వామి నువ్వు, ఆ పరమాత్మ ఆత్మ రెండు ఒకటే అని వాళ్ళు చెప్తారు. ఇక ఇంకో శ్లోకంలో ఉదయతి భాతి లీయతే ఎదిదం మనసో జగత్ మనోలయే నభేస్తి శుద్ధ చిద్గణ ఏకత మనసహ జగత్. ఈ మనస్సు నుండే జగత్తు ఉద్భవించింది. ఉదతి భాతి లీయతే అంటే ప్రకాశం చెందుతున్నది, లీయతే అందులో నుంచి ఉద్భవిస్తున్నది, ఉదతి అందులో నుంచి ప్రకాశించి అందులోనే మళ్ళా లయమైపోతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మనస్సు నుండే ఈ జగత్తు పుట్టుతున్నది, మనసులోనే భావే అందులోనే లయమైపోతుంది అనే భావానికి ఉంది. దాని నుంచే ఇది అంత మనసే కారణం అని చెప్తున్నాడు. విదేతి భాతి ప్రకాశిస్తుంది, లేతే లయమైపోతుంది, ఇదిదం మనసో జగత్తు. దీనికి కారణం ఏంటి, మనస్సు. ఈ జగత్తు పుట్టడం, జగత్తు నడవడం, తర్వాత లయపోవడం ఇవన్నీ కూడా మనస్సు యొక్క భావనలే, మనసుతోనే ఏర్పడుతుంది. అది ఎంత మనసుకి పోతే ఈ జగత్తు కూడా మాయమైపోతుంది. మనసు నుంచి పుట్టింది కాబట్టి మనసు నుంచి లయమైపోతుంది. కాబట్టి ఆ మనసు అనేది భావన నీకు లేకపోతే, నీకు ఆత్మజ్ఞానం తెలిస్తే అప్పుడు ఏమవుతుంది, నీకు పూర్తిగా ఆత్మజ్ఞానం స్వరూపం అయిపోతావు. ఆత్మజ్ఞానంతో నీకు మనసు శాంతపడుతుంది. నీ మనస్సు అక్కడ లయమైపోతుంది, నాశనం అయిపోతుంది. మనసు ఇత్తనాలు ఉండవు, ఇక మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు నీకు ఏమైంది, పరమశాంతి, పరమచిత్తం. అసలు ఇక నీకు బీజాలు ఉండవు కాబట్టి ఇక జగత్తు పుట్టుట జీవనమాట, ఆ జగత్తు అనేది ఉండదు. నీకు సంకల్పాలు అనేవి కూడా రావు. సంకల్పం ఉంటేనే మరి అప్పుడే జగత్తు ఆవిర్భావం వస్తుంది. కాబట్టి సంకల్పాలు పోతే అన్నీ పోతాయి, జగత్తు పోతుంది, సంసార బంధనాలు పోతాయి, అన్నీ పోతాయి. అన్ని పోయి ఏమవుతుంది, శుద్ధ చైతన్య స్వరూపం అయినటువంటి ఆత్మ స్వరూపం నీకు ప్రకాశిస్తుంది. అప్పుడు ఆత్మస్వరూపం యొక్క ఇది నీకు దర్శనం అవుతుంది. అది అప్పుడు ఆత్మదర్శనం అయితే నీకు ఇక పరమశాంతి లభిస్తుంది.
బ్రహ్మజ్ఞానం లభించినట్టు ఆత్మజ్ఞానం వచ్చినట్టు ఆటోమేటిక్గా మిగతాది నేను చెప్పింది ఇంత. మనసు ప్రశాంతం అయితే మొత్తం అంత ద్వేషం నశించిపోయి, రాగద్వేషాలు ఉండవు, భేదభావాలు ఉండవు, ద్వైతాలు ఉండవు. తర్వాత అప్పుడు కాలం అనేది కూడా మృదుత్వం అంటే అమృతత్వంగా మారిపోతుంది. అప్పుడు ఈ బాధలతో నడువ కాలం అమృతత్వంతో నడిచిపోతుంది. అంత ప్రశాంతంగా ఉండి అమృతం తాగితే ఎట్లా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో ఆ విధంగా దేవతా స్వరూపుడు అయిపోతాను. అది ఆత్మ దర్శనం అయితే నువ్వు ఇంద్రుడివే, నువ్వు దేవతవే కింద లెక్క. ఈ బ్రహ్మజ్ఞానం కలిగిందంటే నువ్వు ఆత్మస్వరూపుడి, బ్రహ్మజ్ఞానం కలిగిందంటే బ్రహ్మభావన వచ్చిందంటే పరబ్రహ్మస్వరూపుడివి, అందులో లీనమైపోతావు. పరబ్రహ్మస్వరూపుడు నీ అని నీకు తెలుస్తుంది, నువ్వు పరబ్రహ్మస్వరూపుడు అయిపోతావు ఎప్పుడు బ్రహ్మజ్ఞానం వస్తే. వీటినే మాండూక ఉపనిషత్తులు కూడా అవే ఏం చెప్తుంది? ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం. ప్రపంచం కనుక ఉపశమిస్తే శాంతంగా ఏర్పడుతుంది. మనం శివమద్వైతం, శివుడు కనుక శాంతంగా ఉంటాడో, ఆయన దీర్ఘాసనం ఉండే మన మనస్సు ఎంత శాంతంగా ఉండి లేకపోతే ఆయన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ శివమద్వైతం. ఇక నీకు శివం తప్పితే ఇక ఈ రెండోది ఉండదు. జగత్ ఉపశమిస్తుంది, నీకు ఆ తురీయ భావన కలుగుతుంది. తురీయలో పోతే ఈ మనిషి ఇదైపోయినట్టే, మనిషి భావన పోతుంది, అంత మనిషి ఏమైపోతాడు. అప్పుడు నీకు తురీయ స్థితిలో పోతుంటే భగవంతుని స్థితిలో లీనమైపోతాను. అది చెప్పి ఇంకో శ్లోకంలో యథా స్వప్నే దృశ్యం సర్వం బోధే న అస్తి కదంచన తదైవ జ్ఞానినః సర్వం ఉపశాంతం ప్రపశ్యతి. స్వప్నే స్వప్నే దృశ్యం, స్వప్నంలో ఏదైతే కనిపిస్తే నీకు స్వప్నం వస్తుందో అది నిజమా కాదు. బోధే నాస్తి, మనకు మెరుకుబడితే ఆ కళ మొత్తం ఉండదు, అందులో ఉన్న రూపాలు కూడా ఏ రూపాలు వస్తుండే ఆ రూపాలు శాస్త్రం కావు. మనం మేర్కోరాగానే అవన్నీ కూడా యథాస్వప్నే, స్వప్నంలో దృష్టం అంటే కనపడేది సర్వబోధే నా అస్తి, అదంతా కూడా నా అస్తి. ఇది ఎట్టయితే మనకు కథ నా అస్తి అది లేదు కాబట్టి అది కళే కాబట్టి ఇక మిగతా మనకు జాగ్రత్త అవస్థ వస్తే అదంతా ఎట్లయితే నశించిపోతుందో, ఈ నీకు ఆత్మస్వరూపం కనపడితే ఎంత కళే అని నీకు తెలిసి మొత్తం నాశనమైపోతుంది. తదైవ జ్ఞాని సర్వం ఉపశాంతం ప్రపంచది. నీకు మనస్సు ఉపశమన శాంతికి వచ్చేటైతే నీకు ఆత్మస్థితి కలుగుతుంది. ఆత్మస్థితి అయితే నీకు మనస్సు శాంతి ఏర్పడి నీకు మనస్సు లయమైపోయి నీకు పూర్తిగా శాంతి స్వరూపం అమృత తత్వం ఏర్పడుతుంది. అమృతతత్వం అంటే అమృతాన్ని నువ్వు తాగిన వాడిలాగా అయిపోతావు. ఇక నీకు ఇటువంటి ఇది ఉండదు. అమృతం తాగితే ఇంకా అంతకంటే భయం ఉంది. ఇక నీకు జనం మరణం ఉండదు, ఇక ఉండదు. ఇప్పుడు ఆత్మస్వరూపం కలిగింది. ఆత్మస్వరూపం ఏంటంటే బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు ఆటోమేటిక్గా ప్రజ్ఞానం బ్రహ్మ అయిపోతాం. అది చెప్తున్నాడు. ఇక పోతే విశిష్టుడి ఈ జ్ఞాని ఇట్లా తెలుసుకున్న వాడు ఉంటాడు కదా, లోకాన్ని నశింపజేయడు. ఇది నీకు ఇట్ట భావం కనుక వచ్చినట్లయితే ఇప్పుడు జ్ఞాని ఇదంతా ఇప్పుడు మనం అనుకున్నదంతా కూడా నేను చెప్పిందంతా కూడా ఇట్లా కనుక వాడు జ్ఞాని అంటే ఇట్లా తెలుసుకున్నవాడు ఈ ప్రపంచం అంతా ఆస్తి ఆ స్వరూపం ఆత్మే ఇది కావాలి, మనసు ఉపశమనం చెందాలి, మనసు ప్రశాంతత కావాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మతో స్వరూపం తాగితే నీకు అమృతతత్వం వస్తుంది. తర్వాత బ్రహ్మస్వరూపం పొందుతావు. అప్పుడు ఎంత తెలుసుకునేవాడు ఇదంతా ఇది తెలుస్తుందో సీరియల్ ఆ జ్ఞానం అంతా తెలుసుకుని అది వాడికి ఈ లోకంలో ఉన్నా కూడా ఇది నశించదు. ఎంత తెలుసుకుంటాడు కానీ ఈ లోకంలో మిగులుతాడు. లోకం అంతా కనపడుతుంది. సంసారంలో ఉంటాడు. సంసారం కూడా ఎన్ని కూడా దేన్ని పట్టించుకోడు. ఆయనకి ఏది నా కర్త నా భోక్త, వాడికి సాక్షి దృష్టి మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు.
ఇంకో శ్లోకం ఏంటంటే ఉపశాంత మనోనిత్యం నిత్యతృప్తో నిరామయ. ఉపశాంత మనోనిత్యం, మనసుకి ఉపశాంతంగా ఉంటే నిత్యతృప్తో నిరామయ. నిత్యం ప్రతిరోజు నిత్యతృప్తిగా ఉంటాడు, మనశ్శాంతిగా ఉంటాడు. తృప్తి అంటే ఏంటి? శాంతి. ఏది? మనస్సు. నిత్యం ప్రతిరోజు కూడా మనసు శాంతిగానే ఉంటాడు. ఎప్పుడు ఈ మనసు ఉపశమనప్పుడు ఇదంతా లయమైపోతే, ఈ కోరికలు, ఈ మొత్తం వాసనలు లయమైపోతే నీవు మనసు ఉపశమనం చెందుతుంది. ఉపశాంత నిత్యం, మనసు నిత్యం కూడా ఉపశాంతంగా ఉంటుంది, తృప్తి ఉంటుంది. నిరామయుడిగా నువ్వు విడిపోతావు. నీకు అసలు ఏ భావన ఉండదు. నిర్వాసన, నిరామయ నిర్వాసన శుద్ధబోధ జీవన్ముక్త ఇతి స్మృత. అది ఏంటి? నీకు ఉపశాంతంగా అప్పుడు నీకు లభిస్తుంది, శాంతమైన మనస్సు లభిస్తుంది, నిత్య శత్రువు అవుతావు. నీకు నిర్వాసన, ఎటువంటి వాసనలు ఉండవు. నువ్వు జీవన్ముక్తుడి ప్రశాంతతతో ఉండి నీకు జీవన్ముక్తుడివి అయిపోతావు. ఆత్మ దర్శనం అవుతుంది. ఆటోమేటిక్గా నువ్వు జీవన్ముక్తుడివి అయిపోతావు. జీవనాలని, నీకు బతుకు జన్మన్నాలని ఉండవు. ఎప్పుడు ఈ వాసనలు ఇవన్నీ లయమైపోతే నీకు మనసు ప్రశాంతత చెంది నీవు నిత్యతృప్తంగా ఉంటావు. ప్రశాంత మనసు ఏర్పడుతుంది. నీ వాసనలు ఉండవు, వాసన ఉండవు. జీవన్ముక్తం అయిపోతావు అని వస్తే మహర్షి చెప్పామట. ఇది ఎంతసేపటికి చెప్పినా మనకు ఇప్పుడు ఇంత చెప్పుకున్నా మనం అదే ఈ భూమి గుండంగా ఉందన్నట్టుగా అక్కడ దాన్నే తిప్పి చెప్తారు స్వామి. ఇప్పుడు చెప్పినా అంతే, రమణమహర్షి చెప్పినా అంతే. 3 మతాలు కూడా బోధిస్తాయి. అన్నీ ఏ గన్నం బోధించినా, ఏ మతం బోధించినా అదే చెప్తుంది. కాకపోతే కొంచెం దారులు వేరు, అంత తప్ప వేరే ఉండదు. అది తెలుసుకోవడం గొప్ప. మరి అది అర్థమైతే అన్ని మతాలు సారం ఇది. ఇప్పుడు ఈ ఒక్క మన దగ్గర ఉన్న 3 మతాలు, ఈ బౌద్ధ మతం ఇవే కాదు, మన హిందూ మతమే కాదు, మిగతా మతాలు చెప్పే సారం కూడా ఇదే. అవే. దీన్నే వాళ్ళ విధానం వేరే ఉంటుంది. విధానం వేరు అంటే వాళ్ళతో వేరే, మనతో వేరే. అది లోకంలో ఇక జీవన్ముక్తుల యొక్క లక్షణాలు అనుకున్నాం కదా. వాళ్ళ లక్షణాలు అంటే లోకంలో ఉన్న లోకభద్రుడు కాడు. ఒకటి నెంబర్ 1 పాయింట్. లోకంలో ఉంటాడు, లోకానికి భద్రుడు కాడు. నేను చెప్పాగా, తామర నీళ్ళు ఉండి దానికి ఇష్టం లోకంలోనే తిరుగుతాడు, లోకంలోనే కర్మలు చేస్తాడు, ఇవన్నీ కర్తృత్వం ఇస్తాడు, భోక్తృత్వం ఇస్తాడు. కానీ దేనికంటాడు? వాడు జీవన్ముక్తుడు. మామూలు కర్మలు చేస్తూనే ఉంటాడు. కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ నాయి కావు, అంతా పరమాత్ముడే. నాది కాదని వాడు అన్ని వదిలిపెడతాడు, మొత్తం పరమాత్మ మీదనే భారం వేస్తాడు. అప్పుడు అతని ఆనందం ఏంటంటే తనకి ఏది లేదు కాబట్టి ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు మనకు 4 పనులు మనం మీద వేసుకుంటే ఆ పనిగా అయితే ఈ పనిగా అయితే ఈ పని ఆ పని మనం బాధపడతాం. అది ఏ పని నేను కాదు, నేను చేయడం, నాకు ఏది లేదు, నాకు సంబంధమే లేదు అనుకుంటే అది నీకు పంచాయతీ, అది కానీ కాకపోయి ఏదైతే పోయి అంత పరమాత్మదే. నాకు సంబంధమే లేదు. ఈ పని నేను చేస్తున్నా, నేను చేయనట్టే ఆయన చేస్తున్నాడు. అది చేయకపోయినా ఆయనే చేయలేదు. అన్నీ పరమాత్మ మీదనే ఇది చేస్తే, పరమాత్మ మీద సంకల్పం పెట్టుకుంటే ఆయనే చేసేవాడు. అన్నిటికీ మూలం ఆయనే, నేను కాదు అని నువ్వు అట్టగిన భావన చేస్తున్న రోజున నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండి ఆత్మజ్ఞానం తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది. అందుకనే అన్నిటికీ మూలం ఏంటి? వాసనలో ఈ లాస్ట్ అన్నిటికీ ఏంటంటే వాసనాక్షయం మూలాధారం. అన్నిటికీ వాసన అక్షయమే పోతే మనకు అన్నీ పోతాయి. అది మూలం, మెయిన్ వాసనలు. దీని మూలం మనకు మూలం ఏంటి? వాసనలు. అవి క్షయం కావాలి. అప్పుడు ఏమవుతుంది? నీ సంకల్పాలు ఎన్ని పోతాయి, కత్తుతో భక్తుతో ఎన్ని పోతాయి. అప్పుడు నీ మీద ఏంటి? సాక్షి స్థితి
నీకు వస్తుంది. అది కీలక పాయింట్. సాక్షి స్థితి పాయింట్ అనేది కీలకమైన బోధ. ఆత్మబోధ అంటే కీలకమైన బోధ. అది అంటే నువ్వు ఆత్మదర్శనం అయినవంటే నీకు దివ్య దర్శనం అమృతత్వంతో సమానం. ఉందా చెప్పగా ఆత్మజ్ఞానం ఏంటంటే అమృతం తాగిన వాటితో సమానం, అమృతత్వం సంబంధం. ఈ జగత్తంతా కూడా మాయాజంతం, మనసుతో ఏర్పడింది. ఇంత మాయతో మనసుతో ఏర్పడింది ఉంటుంది, అది పోతుంది. ఏదే మన మనసు సంకల్పం అంతే అది, కానీ నిజమైంది కాదు. ఈ జగత్తంతా మనసు యొక్క సంకల్పాల వల్ల ఏర్పడేది. కాబట్టి ఇదంతా మనసు యొక్క కల్పనతో ఏర్పడిన ప్రతిబింబం అని తెలుస్తుంది మనకి. అది జ్ఞాని యొక్క స్వప్న దృష్టి. ఈ ప్రపంచకాన్ని జ్ఞాని ఇస్తాడు, స్వప్న దృష్టితో సమానంగా చూస్తాడు. ఎంత కళ, ఈ లోకం అంతా జగత్తంత కళ, ఇది శాస్త్రం కాదు, భ్రాంతి, బ్రహ్మ అని తెలుసుకుంటాడు. అప్పుడు నువ్వు జీవన్ముక్తులు అయిపోతావు. అదే ఇవే జీవన్ముక్తుల లక్షణాలు. జీవన్ముక్తులు అయిపోతే నీ మనసుతో నీకు నిత్య తృప్తిగా నువ్వు ఉంటావు. మనసు నిత్య తృప్తిగా ఉంటే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, అమృత తత్వం వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అది ఈరోజు యొక్క మనం నేర్చుకున్నటువంటి ఉపదేశం. మన వశిష్ఠ మహర్షి చెప్పిన బోధ ఈ ఎపిసోడ్లో ఇంతవరకు నేర్చుకుందాం. రేపు మళ్ళీ కలుసుకుందాం మనం. ఓం నమో నారాయణాయ.